ప్రభువునిస్తున్నాము చేరవచ్చు మీకు వందలు సమర్పిస్తున్నా. రెండవ దశలోనిక 1వ అధ్యాయం 6వ వచనం రాబడింది. రెండవ దశలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపరుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయమే అని చెప్పేసి ప్రభువైన యేసు తన ప్రత్యక్షత కనపరిచే దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతారు అని సమాచారం. ఎప్పుడు ప్రత్యక్షమవుతారో తెలియదు వాస్తవంగా. కానీ ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరిచే దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతారు. దేవుని ఎరుగకపోతే క్షమాపణ లేదు. క్రీస్తు యొక్క సువార్తకు లోబడకపోయినా కూడా క్షమాపణ లేదు. శిక్షకు అర్హమైన పాపం అంటే దేవుని ఎరగకపోవటం. దేవుని ఎరగకపోతే శిక్షార్హమైన పాపం అది. నువ్వేం పాపం చేసి నేనేం పాపం చేశాను? దొంగిలించానా, వ్యభిచారం చేశానా, అబద్ధమాడానా, హత్య చేశానా? కాదు. దేవుని ఎరగకపోవటమే పాపం. కాబట్టి దేవుని ఎరగకపోవటం, దేవుడు ఎరుగపోయిన తర్వాత రెండవది క్రీస్తు యొక్క స్వార్థకు లోబడకపోవటం. అందువల్ల రైతులను మనం ఆలకించండి. దేవుడు ఎరుగుట అనే ఒక విశేషమైన సంగతి మనకు తెలుసు. దేవుడు ఎరుగుతూ మనకు చెప్పుకోవటం కాదు. వాస్తవానికి దేవుడు ఎరిగితే దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉండటం అది అవసరమైన సమాచారం. దేవుని ఎరుగుట గ్రంథం ఎలాగంది? దేవుని ఎరుగుటంలో విశేషమైన మొదటి సమాచారం దేవుని ఎరుగుతూ చెప్పుకుంటే ఎరిగినట్టు కాదు అన్నాడు ఆయన. తీతు 1వ అధ్యాయం 16వ వచనంలో గ్రంథం ఎలాగంది? తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో వారు దేవుని ఎరుగుదుము అని చెప్పుకొందురు, కానీ అవిధేయులను, అసహ్యులను. కాబట్టి దేవుని ఎరిగితే దేవునికి విధేయులై ఉండాలి. దాంట్లో ఇంప్లికేషన్. కాబట్టి ఫస్ట్ ఇంప్లికేషన్ ఏంటంటే దేవుని ఎరిగితే దేవునికి విధేయులై ఉండాలి. దేవుని అవిధేయులను, అసహ్యులు. దేవుని ఎరిగితే అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో దృష్టిలో దేవుని ఎరిగిన వారు సత్కార్యం చేసేవాళ్ళు అయి ఉంటారు. దేవుని ఎరుగుట సత్కార్యం చేయటం అనేది ఒక అవసరమైన సమాచారం. దేవుని ఎరిగి కళ్ళు చేతులు కొట్టుకొని కూర్చుంటాం కాదు. దేవుని ఎరిగిన వారు సత్క్రియ చేసేవాళ్ళు. దేవునికి విరోధులు, దుష్క్రియలు చేసేవాళ్ళు దేవునికి విరోధులు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, కొలస్సీ 1వ అధ్యాయం 10లో 20వ వచనంలో సమాచారం రాబడింది. కొలస్సీ 1వ అధ్యాయం 20వ వచనంలో దుష్క్రియలు చేసేవాళ్ళు తమ మనసులో దేవునికి విరోధ భావం కలిగిన వారు. నీకు దేవునితో విరోధ భావం ఉందో లేదో నీకు తెలియకపోతే దుష్క్రియలు చేస్తున్నావా? దేవునికి విరోధం నీకు ఉంది అన్నమాట దాని అర్థం. దుష్క్రియలు చేసేవారికి దేవునికి విరోధం. దేవునితో విరోధం ప్రకటించారు వాళ్ళు.
నీకు నాకు విరోధమే అనేసి ప్రకటించేశారు. దుష్క్రియలు చేసేవాళ్ళు దేవునికి విరోధ భావం కలిగిన వారు. 20 వచనం చదువుతాం. కొలస్సీ 1:20 ఆయన ద్వారా సమస్తము అవి భూలోకమందనను పరలోకమందనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమైనను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో దుష్క్రియల వలన దేవునితో విరోధ భావం ఉంది. మీకు దుష్క్రియలు చేసే వాళ్ళకి దేవునితో మనసులో విరోధ భావం ఉంది. దేవునితో విరోధ భావం కలిగిన వారు, దేవుని విశ్వాసం ఇచ్చిన వారు, సత్క్రియ చేసేవాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు, ఆయనతో సరైన సంబంధం కలిగిన వాళ్ళు సత్క్రియ చేస్తారు. దుష్క్రియ చేసేవాళ్ళు దేవునితో విరోధ భావం కలిగిన వారు అయినా దేవునితో వార్ డిక్లేర్ చేశారు అన్నమాట. వార్ డిక్లేర్, నీకు నాకు యుద్ధం అంటే సమాధానం లేదు అనేది. నేను దుష్క్రియ చేస్తాను. దుష్క్రియ చేసేవాడు దేవునికి విరోధ భావం కలిగిన వాడే డిక్లేర్ చేసేసాడు వారు దేవునితో. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని ఎరిగిన వారు, అసలు ఎరిగితే దేవుని యొక్క స్వభావం ఎరిగితే సత్క్రియ చేసేవాళ్ళు ఉండాలి. దేవుని ఎరుగుట వాళ్ళకు విశేషమైన సమాచారం. దేవుని ఎరుగుట అనే ఒక భావంలో మనం తెలుసుకోవాల్సిన విశేషమైన సమాచారం. అందువలన వాళ్ళు దేవుని ఎరుగుద్దామని చెప్పుకుంటారు. వాళ్ళకి చెప్పుకునే వాళ్ళందరూ దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. దేవుని ఎరుగిన వారికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడిన వారికి ప్రతిదండన జరుగుద్ది. ప్రతిదండన అంటే ప్రతీకారం. నువ్వు దేవుని ఎరగకపోతే ప్రతీకారం తీర్చుకుంటాడు. దేవుని ప్రేమను, ఆయన కృపను, ఆయన కుమారుని యందు కల్వరి శిలువలో చూపించిన యాగాన్ని, ప్రత్యక్షపరిచిన కృపను నిరాకరించిన వాళ్ళు ప్రతిదండన పాత్రలైన వాళ్ళు ప్రతిదండన పాత్రలు అవుతారు. అందువల్ల ఏం చెప్పాడు అంటే దేవుని ఎరుగుదామని చెప్పుకోవటం కాదు, జీవితంలో ప్రదర్శించాలి. దేవుని ఎరిగినట్టు, దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని ఎరిగినట్టు ప్రదర్శించే విధానం ఏమంటే వాళ్ళు దేవుని ఎరుగుదామని చెప్పుకున్నారు కానీ అసహ్యమైన పనులు చేస్తుంటారు. ఆ చేసే పనులు బయట చెప్పుకుంటే అసహ్యంగా ఉంటుంది. అసహ్యులు బయట కనపడదు, అసహ్యమైన కార్యాలు చేస్తుండదు రహస్యంగా. అసహ్యులు, అవిధేయులు, దేవునికి విలువబడిన వారు, ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులు, ఏక సత్కారం చేసే మనుషులు కాదు. దుష్క్రియలు చేసేవాడు సత్క్రియలు ఏం చేస్తుంటాడు కాబట్టి సత్క్రియలు చేసే పరిస్థితి కాదు. దేవునికి ఇలా కాబట్టి నువ్వు దేవుని ఎరగకపోతే అదే చాలంత పాపం. నేనేం హత్య చేశానా? హత్య చేయలా. నేను వ్యభిచారం చేశానా? చేయలా. మోసగించానా? చేయలా. విగ్రహాలను చేశానా? చేయలా. ఏం చేశాను అది? దానికి ఇప్పుడు నేరం చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పే నేరం ఏంటంటే దేవుని ఎరుగకపోవటం నేరం. ఈ నేరము నరకపాత్రమైన నేరం. నరకపాత్రమైన కాబట్టి నరకపాత్రమైన నేరం నుండి మనుషులు తప్పించుకోవాలంటే దేవుని ఎరగాలి. దేవుని ఎరగాలంటే దేవుని ఎరుగుదామని చెప్పుకోవటం కాదు. అది మరి ఏం చేయాలి? వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుందరు కానీ అసహ్యమైన పనులు చేస్తుంటారు. దేవుని మాటకు అవిధేయులు, ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులు, తమ క్రియల వల్ల దేవుని ఎరుగమన్నట్టుంటారు. వాళ్ళు జీవించే విధానంలో మాకు దేవుని అంటే ఎవడో తెలియదు అన్నట్టు జీవిస్తుంటారు. కాబట్టి దేవుని ఎరుగుదామని చెప్పుకునేవాళ్ళు దేవుని ఎరిగినట్టుగా బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం. దేవుడు ఎరిగినట్టు బ్రతికేవాళ్ళు సత్క్రియ చేసేవాళ్ళు,
విశ్వాసుడు, విధేయుడు, దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించేవాడు చెడుతనం నుంచి తొలగిపోయేవాడు. నెగిటివ్ అవును. పాజిటివ్గా దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని ఎరిగితే గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం రాబడింది. గలతీ 4వ అధ్యాయం 8వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. దేవుడు ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని తిరుగుబడినవారు అని ఒక విషయం సమాచారం మాట్లాడాడు. దేవుని ఎరగటం కాదు, దేవుని చేత ఎరగబట్టమనే 2 సార్లు కార్యక్రమాలు జరగాలి. గలతీ 4వ అధ్యాయం. ఆ కాలం మందైతే దేవుని ఎరిగిన వారై నిజముగా దేవుని కానివాడికి దోషులు. దేవుని కానివాడికి దోషులు. దేవుని కానివాళ్ళు ఎవరు? నిజమునకు దేవుడు కానివాళ్ళకు దోషం ఏంటిది? మరి ఇప్పుడు ఏం జరిగింది? దేవుని ఎరిగిన వాళ్ళను మన విశేషంగా దేవుని చేత తిరుగుబడ్డవాళ్ళు అని చెప్పేసి. కాబట్టి ఒక ట్రాన్సిషన్, ఆ మార్పు ప్రత్యేకించి దేవుని ఎరిగితే దేవుని చేత ఎరగబడ్డ జీవిత విధానం కలిగిన వారు ఉంటారు. దేవుని ఎరిగిన వారు దేవుని చేత తిరుగుబడ్డవారు. అందువల్ల నిజమునకు దేవుడు కాని వారికి దాసులయ్యారు. దేవుడు కాని దేవుడు ఎవరు? దేవుడు కాని దేవుడు ఎవరు? దేవుడు కాని దేవుడు ఎవరు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం రాబడి చదువుతాం. సహోదరులారా, నేను నన్ను పోలి నడుచుకున్నది, నేను మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీళ్ళని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఎంచుతూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎవరు దేవుడు? కడుపు దేవుడు. కడుపు దేవుడు అంటే వాస్తవానికి ఏంటి? కడుపు నీళ్ళు తింటారనా? తిండిపోతులనే కాదు. కడుపు దేవుడు అంటే నెక్స్ట్ చెప్పేసారా, వారి కడిపే వారి దేవుడి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయిస్తున్నారు. భూ సంబంధం అనేటు మనసు ఉంచిన వారు. నువ్వు భూ సంబంధం అనేటు మనసు ఉంచి జీవితం కొనసాగించితే దేవుడు కానివాడికి దాసులు అయ్యావు. దేవుడు కానివాడికి దాసులు అయ్యావు. నీ మనసు భూమి మీదే తిరుగుతుంటుంది. పైకి చూడదు, పర్లోక వైపు తీర్చూడదు, కళ్ళు పైకెత్తడు. భూమి మీదనే ఆలోచన. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదిద్దామా, ఏం పోగొద్దామా, ఏం కూడబెడదామా, భూసంబంధమైన మాట మనసు పెట్టుకునేవాళ్ళు. వారి దేవుడు కడుపు దేవుడు. నీకు వేరే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే అది సమాచారం. కాబట్టి భూసంబంధమైన మీద మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఈ దేవుడు ఎవరు? కడుపు దేవుడా అను. భూసంబంధమైన మీద మనసు పెట్టుకుని వాడికి దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? వాడు కడుపు దేవుడు. కడుపు దేవుడు అంటే భూసంబంధమైన మీద మనసు పెట్టుకునేవాళ్ళు అన్నమాట. కాబట్టి భూసంబంధమైన మీద మనసు పెట్టుకొని జీవితం కొనసాగించితే వేరొక దేవుడు ఉండాలి. వేరొక దేవుడు. ఇంకా కొంతమందికి వేరే దేవుళ్ళు ఉన్నారంట. చదువుతాం గ్రంథం తీసి. కాబట్టి యోబు గ్రంథంలో 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయంలో వేరొక దేవుడు ఉన్నాడు. వీడికి సమాచారాన్ని 8వ వచనం రాబడి ఉంది. 12వ అధ్యాయం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల
అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని యెహోవా హస్తం వీటిని కలుగజేసుకొని తెలుసుకొని వాడెవడు అని చెప్పి ఎవడు దేవరాశుల ప్రాణము. నేను వచ్చిన తప్పు చెప్పేసాను, జాతి కుటుంబం క్షమించండి. 12వ అధ్యాయంలో వేరొక దేవుని గురించి మాట్లాడుతున్న విశేషమైన సమాచారం చూస్తాను నేను ఇప్పుడు. గ్రంథంలో ఎలా రాబడి ఉంది? 6వ వచనం. దోపిడి గంట కాపురంలో వద్దులను దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా ఉండరు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుంటారు. బాహుబలము దేవుడు అనుకునేవాళ్ళు, తమ సామర్థ్యము తమకు దేవుడు. కాబట్టి సామర్థ్యం దేవుడిగా కొలిచే మనుషులు. నీకు వేరే దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు కాని వారికి దాచిపోయినావు. దేవుని ఎరిగిన వాడు తన సామర్థ్యాన్ని దేవుడిగా కొలవడు, సామర్థ్యమే గొప్ప చేసుకోడు. నీకు సామర్థ్యం దేవుడి కృప అనుగ్రహించబడి ఉండదు, అనుగ్రహించబడింది. అది నీ సామర్థ్యం కాదు, దేవుని కృప నీకు అనుగ్రహించబడింది సామర్థ్యం. కానీ నీ సామర్థ్యమే దేవుడు అనుకుంటే వేరొక దేవుడు ఉన్నాడు నీకు. సామర్థ్యం దేవుడు కాదు. భూ సంబంధమైన మనసు పెడితే నీకు వేరొక దేవుడు ఉన్నాడు, నీ కడుపు దేవుడు. కాబట్టి వాస్తవానికి నా దైత్యం మనం ఆలకించి దేవుని ఎరుగుదమని చెప్పుకునేవాళ్ళు దేవుని ఎరగకపోతే శిక్షార్హులు. ఏమి శిక్షార్హులు? నరకపాత్రులు. మన యేసు తన స్వభావాన్ని కనపడి దూతలతో కూడా అగ్నిజ్వాల ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఎరుగని వాటికి, నాకు వేరే దేవుడు అన్నాను, ఎరుగుదురు నేను, వేరే దేవుడు. ఎవరు దేవుడు నీకు వేరు? నా సామర్థ్యం నా దేవుడు, నేను కొలిచే నా సామర్థ్యాన్ని. నాకు వేరే దేవుడు ఉన్నాడు, నేను భూ సంబంధం వాటి మీద మనసు పెట్టేవాడిని. భూ సంబంధమైన మనసు పెట్టేవాడికి వేరే దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు కాదు నీకు. నిజంగా దేవుడు ఎవరో నీకు తెలియదా? అందువలన దైత్యాన్ని మనం ఆలోచించండి. నేరము దేవుని అడగకపోవటం, దేవుని అడగకపోవటమే నేరం. దేవుని ఎరిగితే ఏం జరగాలంటే ప్రభువుని యేసుక్రీస్తుకి సువార్త కూడా పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకు కారణం అంటే క్రీస్తు సువార్తను సంకల్పించినవాడు దేవుడు. దేవుడు అయితే సువార్తగా లోబడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన కుమారునికి లోబడమని చెప్పాడు. కుమారునికి లోబడటం అనేది దేవుడు కోశాసించిన విశేషమైన సమాచారం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అందిస్తున్నాను, ఈయన మాట వినండి. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం. ఆయన మాట వినటం, క్రీస్తు యొక్క మాట వినటం అనేది దేవుని ఎరిగిన వారు క్రీస్తు మాట వినాలని పిలువబడాలి. 17వ అధ్యాయంలో 5వ వచనం రాబడుని చదువుతాం. ఇంకా 3వ వచనం క్షమించండి, 3వ వచనం నుండి 17వ అధ్యాయం మత్తయి సువార్త. ఆయన వస్త్రములు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతుంటారు. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. భలే సజెషన్. తన సొంత ఆలోచన చెప్తాడు. ప్రభువుని యేసుకు సొంత ఆలోచన చెప్తున్నాడు పేతురు. నిన్ను మోషేను ఏలియాను సమానంగా మేము ఆలోచన చేస్తాం. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. మోషేయు ప్రవక్తలకు సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు, నేను కొత్త నిబంధనకు సంబంధించిన ప్రభువుని యేసు. కాబట్టి కొత్త నిబంధనను ధర్మశాస్త్రానికి ప్రవక్తలు అక్కడ సమానంగా కడితే పొరపాటు అవుతుంది. కాబట్టి దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాళ్ళు మోషేను ఏలియాను క్రీస్తు ప్రభువుని ఏకంగా కట్టడానికి వీలుండదు అంటారు.
మన ఎక్కడో మంచిది, నీకు ఒకటి, మాకు మా ప్రభు నీకు ఒకటి, ఏది ఒకటి, మోష ఒకటి 3 సంవత్సరాలు కట్టేద్దామంటే సల్మాన్ దేవుడు అంగీకరించాల. అదే తప్పు. ఈ ఈక్వేషన్ తప్పు. చదివేసాయి. ఆ తర్వాత మాట్లాడుతుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘమాన్ని కమ్ముకొనిను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినడని, ఈయన మాట్లాడండి, కృష్ణ మాట వినాలి, కృష్ణ మాట వినాలి, అని సువార్త కూడా పడాలి అన్నమాట. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే తను ఎరిగితే సువార్తకు లోపడమని కోరుకున్నాడు. ప్రత్యేకించి దేవుడు ఎరిగిన వాడు. నెక్స్ట్ అయితే దేవుని ఎరిగిన వాళ్ళు దేవుని ఎరుగుదమని చెప్పుకోవటం కాదు, ప్రార్థన చేయటం కాదు, గుడి కట్టడం కాదు, గోపురానికి కట్టడం ఏది కాదు, నిబంధన సంబంధాలు ఉండాలి. దేవుని ఎరిగితే దేవుని ఎరిగిన వాడు దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా నిబంధన సంబంధం పెట్టుకునే కార్యక్రమాలు కొనసాగిస్తాడు. నిబంధన సంబంధం లేకపోతే దేవునికి నీకు ఎలాంటి సంబంధం లేదు. దేవునితో సంబంధం ఉండాలంటే నిబంధన బాంధవ్యం ఉండాలి. దేవునితో నిబంధన సంబంధం పెట్టుకొని జీవితం కొనసాగించడం ఒక అవసరమైన సమాచారం. దేవునితో నిబంధన పెట్టుకుంటే ఆయన నీకు దేవుడై ఉంటాడు, నీవు ఆయన ప్రజవై ఉంటావు. నిబంధన సంబంధం లేకుండా దేవునికి నీకు సంబంధాలు ఉండవు. వాస్తవానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని ఎరిగిన వారు ఆయనతో నిబంధన సంబంధం కలిగిన వారు అయి ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. 10వ వచనం నుండి 12వ వచనం వరకు జరిగిన విశేషమైన కార్యక్రమం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోయే నిబంధన వారి మనసులో నా ధర్మ విధులను, అది సంగతి, వారి మనసులో నా ధర్మ విధులను వారి హృదయం మీద రాసును. నేను వారికి దేవుడు ఎందును, వారు నాకు ప్రజల ఎందును. అలాంటి మన దేవుని ఎరిగిన వాడు దేవుని చేత ఎరగబడినవాడు. అలా ఎరిగిబడినవాడు. దేవుని ఎరిగిన వారు దేవుని చేత ఎరగబడిన వారు అంటే దేవునితో నిబంధన సంబంధం కలిగిన వారు. దేవునితో నిబంధన సంబంధం కలిగిన వారు లోకాన్ని స్నేహించని వారు. దేవునితో నిబంధన సంబంధం అంటే లోకాన్ని స్నేహించకూడదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం తెలియజేసే విశేషమైన సమాచారం ఉంది. దేవునితో నిబంధన సంబంధం నీకుందా? లోకంతో నీకు సంబంధం ఏముంది? లోకంతో సంబంధం లేకుండా ఉండడానికి దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. లోక స్నేహము దేవునితో వైరమని దేవుని ఎరిగిన వాడు దేవునితో వైరం పెట్టుకుంటారా? దేవుని ఎరిగిన వాడు దేవునితో వైరం పెట్టుకోరు. ఆయనతో నిబంధన సంబంధం పెట్టుకుంటారు. ఈ నిబంధన బాంధవ్యము శాశ్వతమైన బాంధవ్యం. వివాహములు జతపరచబడిన స్త్రీ పురుషులు మరణం ఎడబాపితే తప్ప, లేకపోతే ఎడబాయని పరిస్థితి వాళ్ళది. మరణమే వారిని వేరు చేస్తుంది కదా తప్ప లోకము ఏది వేరు చేయడానికి వీలు లేకుండా బంధించబడ్డారు దేవుని సమ్మకంలో. అలాగున నిబంధన అలాగున దేవునితో నిబంధనకి బాంధవ్యం కలిగిన వాళ్ళకి దేవుడు ఎంతకాలం ఉంటారో అంతకాలం వీళ్ళకి ఉండే బాంధవ్యం స్థిరంగా ఉంటుంది. నిత్య బాంధవ్యం ఉంటుంది. దేవుడితో నిబంధన సంబంధం కలిగిన వాడికి నిత్య బాంధవ్యం ఉంటుంది, ప్రేమ బాంధవ్యం ఉంటుంది, బాధ్యత బాంధవ్యంగా ఉంటుంది. దేవుడు ప్రేమించి దేవుడు అయినాడు, బాధ్యత కలిగిన వాడు అయినాడు, నిబంధన సంబంధం పెట్టుకుని ఉంటాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారు నిబంధన సంబంధం కలిగిన వారు అయినారు. దేవునితో నిబంధన సంబంధం కలిగిన వారు లోకంతో ఉండే సంబంధం తెంచుకునే వాళ్ళు ఉంటారు. లోక సంబంధాలుగా బ్రతుకురు. కాబట్టి
వ్యభిచారులారా, ఈ లోక సాంగత్యము దేవునితో వేరమైన మీకు మీరు కదా. ఎవడైనా లోకమును స్నేహించిన ఎడలా వాడు దేవుని శత్రువు. లోకమును స్నేహించుట, లోక సంబంధమైన వృత్తులుగా ప్రవర్తించుట, లోక సంబంధమైన ఆశల చేత కొట్టబడుట, లోకం చేత ఆకర్షించబడుట, లోక స్నేహం చేయటం దేవునికి వైరం అయిపోతుంది. దేవుని ఎదిగిన వారు లోక స్నేహం చేయరు. లోకాన్ని స్నేహించితే దేవుని శత్రువుతో ఉంటుందని తెలిసిన తర్వాత లోకంతో స్నేహించని ఒక బాంధవ్యం దేవుని ఎదిగిన వారు. అందువల్ల దయచేసి మన వాళ్ళకించండి. దేవునితో నిబంధన సంబంధం ఉందా? అది శాశ్వత బాంధవ్యం. వివాహ బాంధవ్యము పురుషుడు స్త్రీ ఎంతకాలం బతుకుతారో అంతకాలం బాంధవ్యం ఎలాగో కట్టబడిందో, ఈ నిబంధన బాంధవ్యము దేవుడు ఎంతకాలం బతుకుతాడో అంతకాలం నీకు దేవునికి ఉండే బాంధవ్యం శాశ్వతమైన బాంధవ్యం ఉంటుంది. ఎడతెగని శాశ్వతమైన బాంధవ్యం. దేవుని ప్రేమ నేను వెంటాడుతూ, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కృప నిన్ను ఆవరించి నిబంధన సంబంధం కలిగిన బాంధవ్యం. దేవునితో నిబంధన సంబంధం కలిగిన, దేవుడు ఎరిగిన వారు నిబంధన సంబంధం కలిగిన బాంధవ్యం కలిగిన వారు అంటారు. లోకాన్ని అసహించుకొని లోక సంబంధమైన కార్యక్రమాన్ని నిరాకరించి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి లోకం నుంచి వేరు చేయబడిన వారు అంటారు. నిబంధన సంబంధం కలిగిన వారు అంటారు దేవుడు ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు ప్రత్యేకింపబడిన వారు అంటారు. లోకం నుంచి బయటికి వెళ్ళి వచ్చేసని చెప్పేశారు. వేరుగా ఉండాలి నాయన. ఎరిగితే దుర్నీతితో సాంగత్యించకూడదు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలాగ రాబడింది. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. దేవుని ఎరగకపోతే ప్రతిదానం జరుగుద్ది, ప్రతీకారం జరుగుద్ది. దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని ఎరిగితే నిబంధన సంబంధం కలిగి ఉంటాం. దేవుని ఎరిగితే లోక స్నేహాన్ని కత్తిరించేస్తాం, లోక స్నేహం చేయము. దేవుని ఎరిగితే ప్రత్యేకించబడిన వారమై ఉంటాం. 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం నుండి అని చెప్పారు. అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకుడి. దుర్నీతితో ఏమి సాంగత్యము? అదేం సాంగత్యం? నువ్వు నీతి అయిపోతుంది, దుర్నీతితో ఇంకా సాంగత్యం ఏంటి అని చెప్పేశాడు. నీతితో సాంగత్యం లేదు అని చెప్పాడు. చీకటి ఏమి పొత్తు? వెలుగు నీతికి, వెలుగు నీతి, దుర్నీతి పాపము. నీతికి పాపానికి ఏం సంబంధం? ఏం పొత్తు ఉంటుంది? క్రీస్తుతో బెలియాలతో ఏం సంబంధం? విశ్వాసకి పాలు ఎక్కడిది? దేవుని ఆలయానికి విగ్రహంతో ఏం పొందిక? మీరు జీవగల దేవునికి ఆలయమై ఉన్నారు. జీవగల దేవుని ఆలయం అన్న అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి. నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారికి దేవుడినే ఇద్దరు, వాళ్ళ ప్రజలు ఇద్దరు. దేవుని ఎరిగిన వారు, దేవుడికి దేవుడిగా, ఆయన ప్రజగా ఉండే విశేషమైన సాంప్రదాయంలో ప్రత్యేకించి నీవు వెలుగుగా, క్రీస్తు సంబంధిగా, బెలియాలతో సంబంధం కాకుండా, చీకటితో సంబంధం కాకుండా, దుర్నీతితో సంబంధం లేని విశేషమైన వ్యక్తి, దేవునితో నిబంధన సంబంధం కలిగిన వాడు జీవించే విధానం 2వ విశేషమైన సమాచారం. ప్రత్యేకమైన జీవిత విధానం. దేవుడు ఎరిగిన వారు ప్రత్యేకించబడిన వారు అంటారు. ఈ ప్రత్యేకించబడిన వారు నీతిమంతులై దుర్నీతికి సంబంధం లేని వాళ్ళు అంటారు. చీకటితో పొత్తు లేకుండా ఉంటారు. బెలియాలతో సంబంధం లేకుండా ఉంటారు. విగ్రహాలతో పొందిక లేకుండా ఉంటారు. వీరు జీవగల దేవుని ఆలయం అంటారు. దేవుని ఎదిగిన వారు జీవగల దేవుని ఆలయం అంటారు. అందుకు దేవుడు ఎలాగంటున్నాడు?
మనం నిబంధన చేసుకున్నాం కదా, వాళ్ళ నుంచి వేరే ప్రత్యేకంగా ఉండు అని చెప్పేశాడు. దేవునితో నిబంధన సంబంధము శాశ్వతమైన సంబంధం. ఈ సంబంధాన్ని పెంచడానికి ఎవడే శక్తివంతుడు కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం ప్రభువుని యేసు ఇలా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవునితో ఉండే సంబంధ బాంధవ్యము శాశ్వతమైన బాంధవ్యము, నిన్ను ఆయన చేతుల్లోంచి ఎవడు అపహరించడు అనే ఒక గ్యారెంటీని ఆయన చేస్తున్నాడు ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు. సమాచారం 10వ అధ్యాయంలో 27వ వచ్చిన 8వ వచ్చిన రాబడి ఉంది. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో అపహరించడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అంతకంటే గొప్పవాడు. కనుక తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించడు సమాచారం. కాబట్టి దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉన్నానా? క్రీస్తు గొర్రెలై అన్నామా? క్రీస్తు గొర్రెలై ఉండి దేవునితో నిబంధన సంబంధం కలిగి ఉంటే ఎవడే అపహరించలేడు. ఈ శాశ్వత బంధం చేసుకోవడానికి ఏ స్థితి శక్తి లేదు, ఏ శక్తి లేదు, ఏ ప్రభావం లేదు, ఏది లేదు. కాబట్టి అలాంటి అద్భుతమైన సహవాస బంధం క్రీస్తు ప్రభునందు దేవుడు నిబంధన సంబంధంలో అనుగ్రహించిన ప్రత్యేకమైన. రోమీయులకు 8వ అధ్యాయంలో 31వ వచనం దేవుడు క్రీస్తును చేసిన ఈ నిబంధన ఒడంబడికి సంబంధించి, నువ్వు ఒడంబడికి సంబంధం అయితే ఏమొచ్చినా దేవుని ప్రేమలో నుంచి నేను వెడబాపు చేసేయగలిగినది ఏమీ లేదు. ఎందుకు కారణం అంటే దేవుని ఎరిగినవాడు, దేవుని చెంత ఎరుగబడినవాడు, నిబంధన సంబంధం కలిగినవాడు. ఈ నిబంధన సంబంధం కలిగిన వాళ్ళు ప్రత్యేకించబడినవాడు, దేవుడి కొరకు ప్రత్యేకించబడినవాడు. లోకంతో పాటు సాంగత్యం చేయనివాడు, స్నేహం చేయనివాడు. దేవుడి కొరకు ప్రత్యేకించబడి దేవునితో నిబంధన బాంధవం కలిగి ఉండి ఆయన చేతిలో కట్టుబడి ఉంటే అపహరించడానికి ఎవడు సామర్థ్యం తెగించడు. అపవాదులేదు ఎవడు లేడు. నేను ఎవడు తెగించడానికి, నేను అపహరించడానికి ఎవడు సాహసించే పరిస్థితి లేదు. ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలో, ఆయన నడిపింపులో, ఆయన ఆదరణలో, ఆయన పోషణలో అద్భుతమైన కార్యక్రమాలు కొనసాగుతాయి. చదివేసాను రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 31వ వచనం. ఏమంతము దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడం అంత దూరం వచ్చేసాడు. కాబట్టి దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడం వెలికి తీయక అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తం ఇంకేముంది సమస్యడానికి? ఏముండే సమస్తం ఇచ్చాడు. సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? కుమారుని ఇచ్చినవాడు, కుమారుని శిలువ మరణంలో బలిగా అర్పించిన వాడు, అంత త్యాగం చేసిన వాడు. ఇంకేముంది దాచిపెడతాడు? మనకేం దాచిపెట్టా? ఏర్పరచబడిన వాడి చేత విరోధం జ్ఞానం మోపేవాడు ఎవడు? నీ మీద జ్ఞానం మోపేవాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. ఎవడు శిక్ష విధించుతాడు? నీ దేవుడు నీతిమంతులుగా తీర్చిన తర్వాత శిక్ష విధించేవాడు ఎవడు? ఆయన అందరికి న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి అందరికి న్యాయం తీర్చేవాడు, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు. నీతిమంతులుగా తీర్చాడు నిన్ను. నీతిమంతులుగా తీర్చిన తర్వాత శిక్ష విధించేది ఇంకెవాడు? జడ్జినే అయిపోయే జడ్జి నీతిమంతులుగా నీకు తీర్పు తీర్చిన తర్వాత శిక్ష విధించడానికి ఇంకా ఏ జడ్జి ఉన్నాడు ఆయన కంటే పైనవాడు? కాబట్టి దేవుని పక్షంగా ఉన్న వారికి, దేవుని ఎరిగిన వారికి కలిగే ఉపకారం. చదివేసింది ఆయన. చనిపోయిన వాడికి అంతే కాస్ట్ కాదు, మృతులకి లేపబడిన వాళ్ళు, దేవుని పిడిపరసం ఉన్న వాళ్ళు, మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? బాధ అయినను, హింస అయినను, కరువైనను, అసహ్యతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏది వచ్చినా ఎడబాపుతుందా? దేవుడు దేవునితో నిబంధన జరిగిన తర్వాత నువ్వు తెంచగలిగిన ఏ శక్తి లేదు అని చెప్పేస్తున్నాడు. నువ్వు తెంచగలిగిన శక్తి లేదు. నీకు ఆశ్రయము దుర్గమై, నమ్ముకొని దగ్గర కోటయ్యాయి, నిన్ను ప్రేమించే నిబంధన బాంధవ్యం కలిగిన వాడై,
నిత్యత్వం కాపాడే దేవుని యొక్క సామర్థ్యంలో నుంచి తానే స్వయంగా జడ్జి అయి సర్వలోకం తీర్పునిచ్చేవాడు. నేను నీతిమంతంగా తీర్చిన తర్వాత శిక్ష విధించేవాడు ఎవడు? శిక్ష విధించేవాడు జడ్జి అయి ఉండాలి. జడ్జి అని నీతిమంతంగా తీర్చిన తర్వాత శిక్ష విధించేవాడు ఇంకా వాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారికి అద్భుతమైన కృప, అందువల్ల దైత్య మన వాళ్ళకి కలిసి దేవుని ఎరగకపోతే నరక శిక్ష అని చెప్పేశాడు. దేవుని ఎరుగని వారికి ఎరుగుదమని చెప్పుకోవటం కాదన్నాడు. మొదటి సంగతి చూసాము, దేవుని ఎరగాలి. దేవుని ఎరుగుదమని చెప్పుకునే వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏ సందర్భం లేదు. వారికి ఇవన్నీ తీసి పక్కన పడేసి దేవుని ఎరగటం అంటే ఏంటో ఆలోచన చేస్తున్నాం మనం. దేవుని ఎరగటం అంటే నిబంధన బంధం కలిగి ఉంటాం. నిబంధన బంధం కలిగి ఉండటం అనేది లోకంతో సహవాసాన్ని తెంచివేసుకోవటం. ఈ లోక సంబంధిగా బ్రతకడం మానేయటం, ఆత్మ సంబంధిగా దేవుని సంబంధిగా పరిశుద్ధులుగా జీవితం కొనసాగించటం. కాబట్టి దేవుని ఎరిగిన వారు ఆయన పక్షంగా జీవితం కొనసాగించుతూ నేను శిక్ష విధించేవాడు ఎవరు. కాబట్టి మొదటి నుండి అని చెప్పే సమాచారం దేవుడు మన పక్షం అయిపోతాడంట. మన పక్షంగా విరోధం తేవడానికంటే గొప్ప విరోధి అపవాది వచ్చి మాట్లాడడానికి విరోధం. అపవాది నీ మీద నేరం అబ్బాయి పోయా, నీ నేరం అబ్బాయి అయిపోయిందా తీసి ప్రక్కన పడేసే. ఈ నేరానికి ప్రతీకారం జరిగింది క్రీస్తు శిలువలో, తీసి పడేయండి అని సమాచారం. క్రీస్తు శిలువలో ప్రతీకారం, నీ నేరానికి ప్రతీకారం అక్కడ జరిగిన తర్వాత ఇంకా శిక్ష విధించేవాడు ఎవడు లేడు. దేవుడిని పక్షంగా మిగిలిపోతాడు. దేవుని ఎరిగిన వారి పక్షంగా దేవుడిని మిగిలిపోయి శిక్ష విధించేవాడు లేకుండా దేవుడు పక్షంగా ఆయన్ని కాపుదల భద్రతగా నుంచి నేను ఆదరించి ఆదుకునేవాడిగా ఉండి ఉన్నప్పుడు దేవుని ఎరిగిన వారికి జరిగే మహా ఉపకారం. శ్రమ వచ్చింది, శ్రమ అయినా కరువైన చదువుతుంది. 35 వచ్చినండి. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఎందుకంటే ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి? ఉపద్రవమైనను, ఎడబాపున ఏం చేయాలి? దేవుని దగ్గర ఆయన నిబంధన బాధలోంచి దూరం చేయగలిగింది ఏదని లేదు అని చెప్పేసి. కాబట్టి ఆయన అవిధేయులతో పాటు నాశనం కాకుండా నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. అవిధేయుల మీద ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతలో నువ్వు పాత్రలు కాకుండా ఉండడం ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళలోంచి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉంటుంది. అపవిత్రమైన దాన్ని ముట్టుకో. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. నేను మీకు తండ్రి ఉంటాను. మీరు కుమార్తెలు నాకు అయి ఉంటారు. కుమార్తెలులో తండ్రి ఎలా ప్రేమిస్తాడో అనే సమాచారం తండ్రిగా ఉన్నవాడికి తెలుస్తుంది. దగ్గరున్నా దూరంగా ఉన్నా నేను కన్న బిడ్డల గురించి ఎంత శ్రద్ధగా ఆలోచన చేస్తాను అంటే నాకే తెలుసు. ఎక్కడ ఈగ వాళ్తుందో, ఎక్కడ దోమ పుట్టుందో మీరు ఆలోచన చేస్తుంటారు. మన జీవితం మీద ఏమి ఇబ్బంది కలుగుతుందో అని ఆలోచన చేసే భావం, బాధ్యత తండ్రికి ఉండే బాధ్యత. అది చెప్పేసాను, నేను మీకు తండ్రినే ఉంటాను. మీరు నా కుమార్తె ఉంటారు. మీ బాధ్యత నాది. అవిధేయులతో పాటు ఉండకండి. వారి మీద ఉగ్రత వస్తుంది. అవిధేయులతో ఉగ్రత వచ్చింది. మరి నాశనంలో వచ్చేటప్పుడు మీ వారితో ఉంటే వారితో వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. మీరు ప్రత్యేకంగా ఉంటే మీ మీద నా కోపం రావటం పట్టడానికి వీలు ఉండదు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. దేవుని ఎరిగిన వారు ఈ కాపుదాలను అనుభవిస్తూ ఉంటుంటారు. ఈ ప్రత్యేకించబడిన వారు దేవుని ఎరిగిన వారే ప్రత్యేకించబడిన వారు ఉంటారు. అవిధేయులతో పాటు ఉగ్రత అనుభవించకుండా ప్రత్యేకించబడటం అనేది దేవుని ఎరిగిన వారు చేసే కార్యక్రమం.
అందువలన అవిధేయతతో పాటు ఉగ్రతలో పాల్పొచ్చకుండా ఉండటానికి ఆయన ఏం చెప్పాడంటే వారిలో నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి. ఆయన నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, కుమారుడు మీరు నా కుమార్తె అయి ఉంటారు. చదువుతా మాటలు 2 కొరింథీయులో అలాగే దేవుడు తెలియజేశాడు. అందువలన దేవుడు ఎరిగిన వారు ఎరిగితే దేవుడు ఎంత దూరం వెళ్తున్నాడు అంటే అవిధేయులతో పాటు నాశనం కాబోతుంది. ఆయన ఆది నుండి పరమదేవుడు ఏం చేశాడంటే అవిధేయులను తన వారిని నిబంధన సంబంధం వేరు చేసుకుంటూనే వచ్చాడు. నోవాహు దగ్గరికి వెళ్ళాం, నోవాహుకు నీ ఒక్కగా నీతిమంతుడిగా నాకు కనపడ్డావు, అవిధేయులతో పాటు నువ్వు వేరుగా ఉండు, వేరుగా ఉంటే నువ్వు వాడు కట్టుకో, అందరితో పాటు ఉండక లోనికి ప్రవేశించు, నీ కుటుంబాన్ని తీసుకొచ్చి నీకు పెట్టేసుకో, నేను నీతో ఉంటా. ఆకాశ తూములు విప్పబడినప్పుడు, భూమి జలదాలు విప్పబడినప్పుడు ప్రాణం కలిగిన సమస్తం జీవులు చెంది నాశనమైనప్పుడు నేను నీతో ఉంటాను, నువ్వు ప్రత్యేకించు, నువ్వు ఉండు, వారితో పాటు అవిధేయులతో పాటు నాశనం కాకుండా అని చెప్పనే దేవుడు ఈ రోజున క్రీస్తునందు ఇలాంటి అవకాశాలు పిలుస్తున్నాడు. అవిధేయులతో నాశనం కావాలి, ప్రత్యేకంగా ఉంటాం, అపవిత్రమైన దాన్ని ముట్టకు అని చెప్పేసి. అందువల్ల పరమదేవుడు ఏం చేస్తాడంటే తను ఎరిగినవారు, దేవుడు ఎరిగినవారు ఈ దీవులని అనుభవించడానికి పిలువబడినవారు, కృప అనుభవించడానికి పిలువబడినవారు. దేవుడు ఎరుగకపోవడం నేరం. ప్రభావం యేసు తన ప్రభావం కనపరిచిన దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగుని వారికి మన ప్రభావం యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండం చేస్తాడు. ఆ ప్రతిదండం చేసినప్పుడు ఆ విధేయులతో పాటు నీవు కూడా నాశనం కాకుండా ఉండాలి. దేవుని ఎరిగామని చెప్పుకొని మోసపోయే జీవితం వద్దు. దేవుని ఎరిగిన జీవిత అనుభవంలో ఉండు. కాబట్టి దేవుని ఎరిగిన జీవితంలో ఉండి పిలిచినప్పుడు పిలుపులో నిలబడి దేవుని ఎరగక ముందు వేరే దేవతలకు లోబడి ఉన్నాం, దేవుడు కాని వారికి లోబడి ఉన్నమాట వాస్తవమే. దేవుడు కాని వారు ఎవరు? ఈ లోకం భూ సంబంధమైన మనసు పెట్టుకున్న వాళ్ళు, కడుపు దేవుడు కలిగిన వాళ్ళు, తమ టాలెంట్ ఏందో అతిశయించేవాళ్ళు, బాహుబలమంది అతిశయించేవాళ్ళు, దేవుడిగా కలిగిన వాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళు కడుపు దేవుడు కలిగిన కాదు, కడుపు దేవుడు అయితే దేవుని ఎలా కలిగిన వాళ్ళు అయి ఉంటారు. తమ బాహుబలం మీద ఆధారపడిన వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు ఎలా ఉండడానికి బాగుంటే అవకాశం ఉండదు. అందువలన పరమ దేవుడు చెప్పేసి మనతో నిబంధన చేసుకుందాం. నేను ఎప్పుడు చేస్తాను? నేను చావను కదా, నేను చావను కాబట్టి నేను చావనంత కాలము నీతో నా నిబంధన ఉంటుంది, శాశ్వతమైన మాట. కాబట్టి దేవుడు చనిపోయేవాడు కాదు. భార్యాభర్తలు ఉన్నారనుకో, ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకో, నిబంధన బ్రేక్ అయిపోతుంది, ఒకరు మిగిలిపోతారు. దేవుడితో నిబంధన జరిగిన తర్వాత దేవుడు చావడు కాబట్టి నిబంధన బ్రేక్ కాదు, ఎప్పుడు బ్రేక్ కాదు. శాశ్వతంగా నీతో నిబంధన చేస్తాను. నేను నా పక్షంగా నేను, నీ పక్షంగా నేను. మన నిబంధన బాంధం కలిగి ఉందాం. ఎరిగిన వాళ్ళు నిబంధన బాంధం కలిగి ఉంటారు, దేవుడితో శాశ్వతమైన బాంధం కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు వారి పక్షిగా ఉంటారు, విరోధి ఎవడు ఉండడు. ఆయన జడ్జి, ఆయన నీతిమంతులుగా తీర్చిన తర్వాత నేరం మాపగలిగిన వాడు ఎవడు ఉంటాడు. ఏదొచ్చినా శ్రమైన బాధ అయిన హింసైన అవసరమైన పడకుండా ఏదైనా సరే ఈ ప్రేమ నుంచి మనం ఎడబాబు చేసేది ఏది ఉండదు, శాశ్వతమాట. కాబట్టి మీరేం చేస్తారు? నా ఉగ్రత అవిధేయుల మీద కుమ్మరించిపోతాను. కాబట్టి వారి మధ్యలో నుంచి బయటకు అవిధేయత జీవితం జీవించకండి. ఆయన విధేయులై బ్రతకండి, విధేయులై మేము బాంధవం కలిగి ఉంటాం చెప్పేసి వాళ్ళలోంచి బయటికి వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అవిధేయులతో మాట నాశనం కాకండి, ప్రత్యేకించబడిన జీవితం జీవించండి అని చెప్పేసి తల్లాపండి. నన్ను ఎరిగినవారు దేవుని ఎరిగిన వారు భూమి మీద ఎలా మనుషులు కావాలో తెలిసిన వారై ఉంటారు. నిజంగా నువ్వు దేవుడు అంటే ఎవరో ఎరిగితే
భూమి మీద ఎలా మనుషులు కావాలి అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే సంగతి తెలిసిన వాడు ఉంటావు. అలా ఎరిగిన వాడు తెలిసిన వాడు ప్రవర్తించారు అంట గ్రంథంలో రాయబడింది. ఫిబ్రవరి రాసిన పత్రికలో 11వ అధ్యాయం. దేవుడు ఎరిగిన వాడు, దేవుని చేత ఎరుగుబడినవాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుని చేత ఎరుగుబడినవాడు, దేవుని ఎరిగినవాడు. వీళ్ళు దేవుని ఎరిగిన వారని గ్రంథం తెలియజేస్తాం. ముందు నిర్గమాకాండం చూస్తాం 3వ అధ్యాయంలో. దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగుబడిన వారై ఈ జీవితం కొనసాగిస్తున్న ఈ మనుషుల గురించి గ్రంథం ఇలా తెలియజేస్తుంది. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు స్వయంగా ఎలా తెలియజేస్తున్నాడు. 6వ వచనంలో, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. అయ్యా నాకు దేవుడువా? నేను వాళ్ళకి దేవుడిని. వారు నా ప్రజలు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నిబంధన సంబంధం కలిగిన వాడు దేవుడు. ఆ నిబంధన సంబంధం కలిగిన దేవుడు నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడై ఉన్నాను. వాళ్ళకి నన్ను దేవుడిగా అంగీకరించిన తర్వాత ఈ భూమి మీద ఎలా మనుషులు కావాలో తెలిసింది అని చెప్పాడు. దేవుడిగా అంగీకరించితే ఆయనతో నీకు నిజంగా నిబంధన సంబంధం ఉంటే భూమి మీద ఎలా మనుషులు కావాలి, ఎలా ప్రవర్తించాలి అనే సంగతి ఎరిగిన వాళ్ళే ఉంటారు. ఫిబ్రవరి 11వ అధ్యాయం అన్నా 11వ అధ్యాయం 13వ వచ్చిన గ్రంథం తెలియజేసే సమాచారం రాబడింది. దేవుడు ఎరిగిన వాడు. దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే భూమి మీద ఎలా మనుషులు కావాలి, ఎలా జీవించాలో తెలిసిన వారు అయి ఉంటారు. దేవుని ఎరిగి భూమి మీద ఎలా మనుషులు కావాలి, ఎలా జీవించాలో తెలియని వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. కాబట్టి భూమి మీద ఎలా జీవించాలి, ఎలాంటి జీవన విధానం అనుసరించాలి, జీవన శైలి ఎలా ఉండాలి అనేది దేవుని ఎరిగిన తర్వాత ఈ సంగతి తెలిసిపోతుంది నీకు ఆటోమేటిక్గా. దేవుడు ఎరగకపోతే తెలియదు. గ్రంథం ఎలా తెలియని 13వ వచనండి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయిన దూరమును చూచి వందనము చేసి తమ భూమి మీద యాత్రికులము పరదేశములను ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విసులుపరుచున్నారు కాదా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశముని జ్ఞాపకం ఉంచుకునేలా మళ్ళీ వెళ్ళి వారికి వీలు కలుగు. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సమాన దేశమును కోరుచున్నారు కనుక దేవుడు అనిపించుకుంటే ఆయన సిగ్గుపడలేదు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని. ఎందుకంటే చెప్తున్నావా అలాగంటే వాళ్ళకి నన్ను ఈ దేవుడని ఎరిగిన తర్వాత భూమి మీద ఎలా జీవించాలో జీవన శైలి తెలిసిన వాడు. దేవుడు ఏం కోరుతున్నాడో తెలిసిన వాడు. కాబట్టి భూమి మీద ఎలా జీవించాలి అంట దేవుడు ఎరిగిన వాళ్ళు యాత్రికులుగా, పరదేశులుగా. ఈ లోకం మాది కాదు. యాత్రికులకు ఏ స్థలంకి వెళ్ళారో అక్కడ వాళ్ళ సొంత స్థలం కాదు అది. యాత్రికులు యాత్ర చేయడానికి పోయారు. యాత్ర చేయడానికి పోయి తిరిగి స్వగ్రామం వస్తారు. అలాగున్న భూమి మీద వాళ్ళు యాత్ర చేయడానికి వచ్చిన వాళ్ళు యాత్ర ముగించుకొని సొంత దేశానికి వెళ్ళిపోతారు. అలాంటి జీవన శైలి ఎదిగిన వాళ్ళు దేవుని ఎదిగిన వాళ్ళు. నిజంగా నువ్వు దేవుని ఎదిగితే భూమి మీద ఎలాంటి జీవన శైలి కలిగి ఉండాలో తెలిసి ఉంటుంది. ఈ భూమి శాశ్వతంగా అయినట్టు, ఈ భూమి మీద ఏదో చెల్లేసుకొని బతకాలన్నట్టు, దీనికే మేకు పాతి గొడ్డుని మెడకి తాడు కట్టేసినట్టు తిరిగినట్టు ఆలోచించేసేవాళ్ళు కాదు. ఈ భూమి మీద మనం వచ్చాము సొంతం కాదు. సొంతం ఏదో మన దేశం సొంత దేశం ఉంది, దేవుని స్థలం. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం అనేది భావన కలిగిన వాళ్ళు దేవుని ఎరిగిన వాడు. ఎక్కడి నుంచి వచ్చావు ఆ సంగతి తెలిసిన వాడు దేవుని ఎరిగిన వాడు. ఎక్కడికి వెళ్ళాలి ఆ సంగతి తెలిసిన వాడు దేవుని ఎరిగిన వాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చావో తెలియపోయా, ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయా,
దేవుని ఎరిగిన వాడు ఎలాగంటే ఎలాగై ఉంటావు? దేవుని ఎరిగిన వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, తెలిసిన వాడు ఏంటాడు దేవుని ఎరిగిన వాడు. ప్రభువైన యేసు దాన్ని ప్రదర్శించాడు యోహాను సువార్తలో 13వ అధ్యాయం. దేవుని ఎరిగిన వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో తెలిసిన వారు ఏంటారు 13వ అధ్యాయంలో రాయబడింది. మొదటి నుంచి రాయబడి చదువుతా. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడి వచ్చిందని యేసు ఎరిగి ముందే ఎరిగిన వాడై ప్రేమించి అంతవరకు ప్రేమించాను. ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వాడు దేవుని ఎరిగిన వాడు. ప్రభువైన యేసు దాన్ని ప్రదర్శించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రదర్శించారు. నీవు కూడా దేవునితో అలాంటి నిబంధన సంబంధం కలిగి ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడు అంటే దేవుని ఎరిగిన వాడు. కాబట్టి ఒక స్థలానికి యాత్రకి వెళ్ళావనుకో, వెళ్ళిన నీవు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోతావా? నీ స్వగ్రామం మర్చిపోతావా? నీ సొంత ఇల్లు మర్చిపోతావా? నీ బిడ్డల్ని బంధువులు మర్చిపోతావు వెళ్ళిన తర్వాత? మర్చిపోవు కదా, మర్చిపోవు. యాత్ర వెళ్ళిన 10 రోజులు యాత్ర కాలంలో 10 రోజులు యాత్ర చేసిన తర్వాత మళ్ళీ 11వ రోజున ఇంటికి రావాలని ఆలోచన కలిగి ఉంటాం. అది యాత్రికుల యొక్క జీవన శైలి. అలాగున అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎరిగిన వారై దేవుని చేత ఎరుగుబడిన వారై మేము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్తాం అనే ఉద్దేశంతో తెలియజేశారు. కాబట్టి దేవుడు ఎరిగిన వారు వారి జీవన శైలి భూమి మీద ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళు ఉంటారు. జీవన శైలి తెలియని వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. ఈ లోకమే శాశ్వతమైందని దీని గురించి ఆలోచన చేస్తూ దీన్ని తలంచి పెట్టుకుంటూ దీన్ని అందరూ ఇక్కడ నాటేసుకొని పాటేసుకొని బతుకుదామని ఆలోచన చేసిన వాడు దేవుడు ఎరిగిన వాడు కాదు. దేవుడు ఎరిగిన వాడు. అందువల్ల దైత్యాన్ని మన వాళ్ళకించి దేవుడు ఎరగలేదనుకో చాలు, ఆ పాపం చాలు నరక శిక్షను పెంచడానికి. నువ్వు దేవుడు ఎరగలేదు, నరక శిక్షను పెంచడానికి దేవుడు ఎరగలేదు, పాపమే చాలు. ఏం పాపం చేశాను? వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, హత్య చేశాను, దేవుడు ఎరగలేదు, అది చాలు. నువ్వు నా హత్య చేయక్కర్లా, వ్యభిచారం చేయక్కర్లా, దొంగతనం చేయక్కర్లా, మోసం చేయక్కర్లా, దేవుడు ఎరగకుండా ఉండటం అనేది చాలినంత పాపం, నరకానికి వెళ్ళడానికి చాలినంత పాపం అంటుంది. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీతి పలుకులు అవసరం లేదు దేవుడు. నువ్వు వ్యభిచారం చేయలేదు కరెక్టే, హత్య చేయలేదు కరెక్టే, దొంగిలించలేదు కరెక్టే, మోసం చేయలేదు కరెక్టే, కానీ దేవుడు ఎరిగావా? ఎరగకపోతే నరక పాత్రలో నరక పాత్రంత పాపం చేసామంటే సమాచారం. కాబట్టి అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకుని దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది. ఎరుగుదమని చెప్పుకుంటే సరిపోదు, దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవుడు జరగటం అంటే ఆయనతో నిబంధన సంబంధం కలిగి ఉండటం. ఇంతకుముందు దేవుడు కాని వాళ్ళకి దాసులైన మాట వాస్తవమే. ఈ లోకమే అనుకొని కడుపు దేవుడిని ఆరాధించావు. నీ తలంతే మనగడని బాహుబలను ఆశ్రయించావు. దేవుడు కాని వాడికి దాసులైన మాట వాస్తవమే. ఇప్పుడు దేవుడు ఎరిగిన వాడు దేవుని చెంత ఎరుగుబడిన అవసరం, జీవితం అవసరం. దేవుని చేత ఎరుగుబడిన జీవితం, దేవుని ఎరిగిన జీవితం కావాలంటే నిబంధన సంబంధమే దేవుడితో కావాలా? ఈ నిబంధన చేసుకున్న వాళ్ళు దేవుడు ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం నిబంధన కొనసాగుతుంది. దేవుడు ఎప్పుడు చనిపోతాడు? ఎప్పుడు చనిపోతాడు? దేవుడు చనిపోతే నిబంధనకి బ్రేక్ అయిపోతుంది. కాబట్టి నేను గతి లేని వాళ్ళు అయిపోతారు. దేవుడితో నిబంధన చేసుకునేవాడు. దేవుడు చనిపోడు కాబట్టి దేవుడు చావలేడు కాబట్టి శాశ్వతంగా నీతో నిబంధన సంబంధం కలిగి ఉంటాడు. ఆయన కాపుదల భద్రత, నిత్యత్వం నీతో పాటు. దేవుని ఎరిగిన వారు నిబంధన సంబంధం కలిగిన వారు అంటారు. దేవుని ఎరిగిన వారు చెప్పారు, నాయన నేను అవిధేయుల మీద నా ఉగ్రత వస్తుంది కాబట్టి ఉగ్రతలో నువ్వు నాశనం కాకూడదు. ఎరిగిన నువ్వు బయటికి రా, ప్రత్యేకించు, లోకంతో స్నేహం చేయకు, దానికి నాకు శత్రుత్వం ఉంది, చెప్పేసి ప్రత్యేకించి.
మరి ఎలా బ్రతకాలి నేను భూమి మీద అంటే చెప్పదు, భూమి మీద బ్రతకాలంటే జీవనశైలి ఎలా ఉండాలా? నన్ను ఎరిగిన వాళ్ళు ఎలా బ్రతికారు? భూమి మీద యాత్రికులు పరదేశులుగా బ్రతికారు. నన్ను ఎరిగిన వాళ్ళు భూమి మీద యాత్రికులు పరదేశులుగా బ్రతకటం అనేది ఎరిగిన వాళ్ళ యొక్క లక్షణం. నువ్వు నిజంగా దేవుని ఎరిగితే యాత్రికుడిగా పరదేశుగా ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక అనుభవం యాత్రికుని యొక్క జీవితానుభవం. యాత్రికుడు ఎప్పుడైనా వెళ్ళిన స్థలంలో చిత్ర విచిత్రాలు సంగతులు చూడవచ్చు, వింతైన స్థలాలు విజిట్ చేయొచ్చు, తను ఎన్నడూ చూడని సంగతులు చూడవచ్చు, అనేక సంగతులు అనుభవించవచ్చు కొత్తగా. కానీ అనుభవించేవాడు ఏం చేస్తుంటాడంటే సొంతంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ ఏదైనా ప్రత్యేకంగా దొరికితే మా ఇంటికి తీసుకెళ్ళాలా, మా బిడ్డకి తీసుకెళ్ళాలా, నా తల్లికి తీసుకెళ్ళాలా, నా తమ్ముడు బిడ్డను తీసుకెళ్ళాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో అక్కడ తీసుకెళ్ళి ఆలోచన చేస్తాడే కానీ ఇక్కడే బ్రతకని ఆలోచించాడు కనుక జీవన శైలి దేవుని ఎరిగిన వారికి తెలుస్తుంది. యాత్రికులు పరదేశులుగా జీవించమనేది జీవన శైలి దేవుని ఎరిగిన వారికి తెలిసిందే. అందువల్ల రైతుల మన వారికి వచ్చండి. దేవుని ఎరిగిన వారు అంచేత ఎరుగుబడిన జీవితం అని కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవుని ఎరగకపోతే నేరం. నువ్వు దేవుని ఎరిగావో ఎరగలేదో నాకు తెలియదు. నువ్వు దేవుని ఎరగకుండా ఎరుగుతున్నావని చెప్తున్నావేమో అది కూడా తెలియదు. దేవుని ఎరగకుండా ఎరిగినవని చెప్పుకునేవాళ్ళు అసహ్యులు, అవిధేయులు, ప్రతిష్టత్కార్యులు, భ్రష్టులు. కాబట్టి దేవుని తీయల వల్ల ఎరిగినమంటే ఉన్నట్టు అని చెప్పారు. వాళ్ళు తీయల వల్ల దేవుని ఎరిగినట్టు ఎరగమన్నట్టు చెప్పుకునే మనిషి. అలా కాకుండా దేవుని జీవితానికి ఎరిగిన అనుభవంలో దేవుడితో నిబంధన సంబంధం కలిగి ఉండు. శాశ్వతమైన నిబంధన. దేవుడిని సొంతం అవుతాడు శాశ్వతంగా, యుగాయుగాలు. ఆయన జీవించినంతకాలం దేవుడిని సొంతమై ఉంటాడు, నీవు ఆయన సొంతమై ఉంటావు. నిబంధన సంబంధం అది. దేవుడు అవిధేయుల మీద ఉగ్రత కురిపించేవాడు కనుక వారిలోంచి బయటికి వెళ్ళి ప్రత్యేకములు అపవిత్రమైన ముట్టక నేను మిమ్మల్ని చేర్చుకుంటా, నీకు తండ్రి ఏంటో నీ కుమారుడు కుమార్తెలు ఉంటారు అని చెప్పేసి విశేషమైన సమాచారం చెప్పాడు. కాబట్టి దేవుని ఎరిగిన వారు రెండవదిగా లోకంలో నుంచి చెడుత నుంచి భ్రష్టత్వం నుంచి వేరే ప్రత్యేకంగా బతికే మనుషులు. దేవుని ఎరిగిన వారు భూమి మీద జీవించే విధానం జీవన శైలి తెలిసిన వారు ఉంటారు. యాత్రికులు పరదేశులుగా ఈ భూమి మీద జీవించినా దాన్ని అనుభవించినట్టుగా ఏదో ఏం అనుభవించాలని ఆలోచన చేసినా ఆయన పెంచిపోయే స్థలాన్ని గురించి ఆలోచన చేస్తూ శాశ్వత సొంత స్థలంలో తమ నిరంతరం జీవించే చోట్ల గురించి జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం ఇస్సాకు యాకోబులాగా వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరం నుంచి వచ్చి వందనం చేసి వారి భూమి మీద యాత్రను పరదేశంలో ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతి పొందారు. అలాగే చెప్పువారు తమ స్వదేశం వెలుగుతున్నామని విసిదపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చినా ఆ దేశం జ్ఞాపకం అందించుకునేలా మరణ వెళ్ళటం వీలు కలుగుతుంది. కాబట్టి దేవుని సముఖానికి కట్టడానికి వీలు కలిగేటట్టుగా యాత్రికులు పరదేశులుగా ఆలోచన జీవితం కొనసాగించి దేవుని ఎరిగిన రూపాన్ని మనం ప్రదర్శించి కృపలో అనుభవించాలని, దేవుని ఎరుగుదు అని చెప్పుకునే భ్రష్టత్వంలో బ్రతకూడదని, దేవుని ఎరగకపోతే నరక శిక్షకు పాత్రమని భద్రంగా ఉండి దానికి ఉండే దూరం కృపలో అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రతి మీ మానవ చేసి ముగిస్తున్నాను. నమస్కారం.